రండి కూర్చోండి. ఏమ్మా టీ కాఫీ ఏమన్నా తీసుకుంటారా? అయ్యో వద్దు సార్, మాకు మొహమాటం ఎక్కువ. అలా మూమెంట్ పడితే ఎలా అమ్మా, చచ్చిపోవాలి కదా. అలా చెప్పండి, మొహమాటం అంట. అయినా సౌండ్ ని మెచ్చుకోవాల్సిందే మ్యామ్. ఎందుకు మా? మీకు ఇంత మంచి ఐడియా వచ్చేలా చేసినందుకు. ఏంటి శ్రీ, రోజంతా ఇంట్లోనే ఉండేది, సమయాన్ని భోజనం కూడా చేయకపోతే ఎలా చెప్పు? అవును నిజమే, మీ సారే ఈ మ్యారేజ్ బ్యూరో ఆలోచన వచ్చేలా చేసిండేది. అయితే మీ విజయం వెనుక మీ హస్బెండ్ ఉన్నారన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే కదా మ్యామ్. ఖచ్చితంగా సారే ఉన్నారు. సరేలే, మీకోసం వాటర్ తీసుకొస్తా. ఛాయా, ఇందాక నుంచి చూస్తున్నా మీరేంటి సౌండ్ ని సారంటుంది. అదేగా నాకు అర్థం కాలేదు. సర్లే అడుగుదాం. ఇదిగో వాటర్ తీసుకోండి. ఇంకేంటమ్మా, మీరు మేడంకి మంచిగా సపోర్ట్ చేసి మన మ్యారేజ్ బ్యూరోని పైకి తీసుకెళ్ళాలి. షూర్ సార్, తప్పకుండా. మేడం మాకు జాబ్ ఇచ్చారు సార్. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సంతోషం నాన్న. సార్ మీరేమనుకోకపోతే ఒక మాట. సరే చెప్పండి మా. సార్ యూ లుక్స్ డిగ్నిటీ అండ్ హ్యాండ్సమ్ సార్. సరే థ్యాంక్ యూ అమ్మా, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను శ్రీ. ఓకే సార్. మ్యామ్ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఏదో తెలియని ఆనందం వేస్తుంది మ్యామ్. ఇరువురు మధ్య అండర్స్టాండింగ్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు మా. వివాహ వ్యవస్థలో ఇంపార్టెంట్ థింగ్ అండర్స్టాండింగ్. ఒకవేళ అది లేకపోతే జీవితం అనేది నరకంగా మారుతుంది. నిజమే మ్యామ్, మా పక్కింటి అంకుల్ కి అండర్స్టాండ్ లేక ఎప్పుడు కోపడుతూనే ఉంటారు. సమాజంలో మోస్ట్లీ అంతా ఇలానే ఉంది మా. అడుగే మేడం కి. ఏమన్నా అనుకుంటారు? ఏమనుకోర్లే, నా కోసం అడుగే. సరేలే. ఏమ్మా ఏదో అనుకుంటున్నారు? మీరు సారని ఎందుకంటారు మ్యామ్? మీకు అభ్యంతరం లేకుండానే చెప్పండి. దీంట్లో అభ్యంతరం ఏముందమ్మా? పేరు పెట్టి పిలవాలంటే నచ్చదు, పోనీ ఏవండి అందామంటే పెద్దవాళ్ళకైతే సెట్ అవుతుంది. ఈ కన్న నాన్న బుజ్జి ఇవన్నీ నాకు నచ్చవు. ఇకపోతే సార్ అని ఎందుకంటానంటే తను చేసే పనికి తన ప్రొఫెషన్ కి అది కరెక్ట్ అనిపించింది, అందుకే అలా పిలుస్తాను. అయినా ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి కదా. రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు. అస్సలు తప్పు కాదు. అలా పిలిచడం వల్ల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అవును, పోనీ శ్రీవారు అని పిలుద్దామంటే పిలవడానికి సిగ్గేస్తుంది. అందుకే అన్నిటికీ ద బెస్ట్ పిలుపు ఏంటంటే సార్ అని, అందుకే అలా పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, అడగగానే చెప్పినందుకు. అయ్యో పర్లేదు మా. సరే మ్యామ్, ఇంకా వెళ్ళొస్తాం. కళ్యాణ్ మండపం రెడీ, రిసెప్షన్ కి స్టేజ్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడేసాం, ఆర్కెస్ట్రా వాళ్ళు ఆల్రెడీ అందవే. పెళ్లి స్టేజ్ డెకరేషన్ వాళ్ళని కూడా అరేంజ్ చేసేసాము. పెళ్లి రూమ్స్ పెళ్లి కూతురికి సపరేట్, పెళ్లి కొడుకు సపరేట్ కూడా ఇచ్చేసాము. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓ మై గాడ్, టైం అప్పుడు ఎంత అవుతుందా? ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి పెళ్లికి రెడీ అయిపోవాలి. మనం సెట్ చేసిన సంబంధం ఇలా చూస్తుంటే ఎంత బాగుందో. జంట చూడముచ్చటగా అండి. ఎవరు చూసినారేమో ఈ సంబంధం. ఆ సంబంధంని మేమే చూసిండేది. మీరా? అవును, మాకు మ్యారేజ్ బ్యూరో ఉంది. మా మ్యారేజ్ బ్యూరో తరపున ఈ మ్యారేజ్ చేస్తున్నాం మేము. అమ్మ నా కొడుకు ఓ సంబంధం చూడమ్మా. ఏంటి సంబంధమా? తప్పకుండా ఆంటీ, మేము ఉండేదే అందుకే కదా. సరే అమ్మా, పోండే మరి మా. ఒక్క నిమిషం ఆంటీ. అమ్మో, మంచి సంబంధం చూపించాలి, వీళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. ఇదిగో మా విజిటింగ్ కార్డ్. ఈ నెంబర్ ఫోన్ చేసి వచ్చు మేడం. తప్పకుండా ఆంటీ, మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మా మేనేజర్ గానీ మా అకౌంటెంట్ గానీ కాల్ లిఫ్ట్ చేస్తారు. సరే అమ్మా, వస్తాం. సరే ఆంటీ గారు, వెళ్ళొస్తాను. ఎక్కడున్నారబ్బా వీళ్ళు? అక్కడుంది. చూడు, పెళ్లిలో పెళ్లి పనులు చూసుకోకుండా సెల్లు నొక్కుంటా కూర్చుంది మా మేనేజరు. శిష్రా పెళ్లి పనులు చూసుకోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? వేరే వాళ్ళకి పిక్స్ సెండ్ చేస్తున్నా. అవునా, సరే అయితే చెయ్యి. ఛాయ ఎక్కడుందో? ఇక్కడే ఉందా? అన్ని పోనీ ఇంత మిగులుతుంది. ఛాయ ఏం చేస్తున్నావు? ఈవెంట్ కి సంబంధించిన అకౌంట్స్ అన్ని టాలీ చేస్తున్నాను మేడం. చెయ్యి, బాగా చేసి మన మ్యారేజ్ బ్యూరోకి బాగా మిగిలిచెల్లా, సరేనా? అబ్బా, నేను ఎంత అదృష్టవంతులను. ఒక మంచి అకౌంటెంట్, ఒక మంచి మేనేజర్ బాగా దొరికారు నాకు. అబ్బో అమ్మా. మేడం ఏమైంది? నిన్న పెళ్లిలో భోజనాలు బాగున్నాయని చెప్పేసి ఫుల్గా వేసేసా. దాని ఎఫెక్టే నైట్ అంతా మోషన్స్. ఫ్రీగా వస్తున్నాయి తింటే ఇలానే ఉంటది మరి. ఏంది నవ్వు అప్పుకుంటావు కదా నువ్వు? నాకు ఇక్కడ పానం పోతా అంటే. మేడం అయ్యా అట్లేం లేదు మేడం. మన మ్యారేజ్ ఈవెంట్ చేసాం కదా, అన్ని ఖర్చు 4 లక్షలు మిగింది మేడం. ఇది కొంచెం చెక్. అవునా? పోనీలే, కడుపులో మంట ఉన్న చల్లని మాట చెప్పావు. ఇటివ్వు. అంతేకాదు మేడం, మ్యారేజ్ ఈవెంట్ మంచిగా చేస్తామని 1 lakh ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది శుభవార్త చెప్పారు. సర్లే, ఈ ఆనందంలో నీకు ఛాయకి 20,000 తీసుకోండి, సరేనా? ఇది నాకు. నేను చెప్పాను కదండి, ఆ పిక్స్ అన్ని ఆ రోజే పంపించాను, కానీ మీరు చూసుకోలేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మా. ఫస్ట్ ఏమేమి పంపించానో ఒకసారి నాకు సెండ్ చేయండి. ఓకే.
అయ్యయ్యో చెప్పడం మర్చిపోయినానే మ్యామ్. ఆ? వేరే సార్ కాల్ చేశారు ఫోటోస్ గురించి. ఇప్పుడే నేను కాల్ చేసి మాట్లాడతాలే. ఎవరబ్బా ఈ టైంలో ఫోను? హలో. హలో సార్, నమస్తే. మేము శ్రీవిద్య మ్యారేజ్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి మేడం, ఇందాకే కాల్ చేశాం మీకు. నేను మీకు కొన్ని ప్రొఫైల్స్ పంపిస్తున్నా, చూద్దామా? సరే మేడం. ఫస్ట్ చూడండి సార్. అమ్మాయి తెల్లగా ఉండాలని చెప్పా కదండి. సరే అయితే ఇప్పుడు ఇంకొకటి పంపిస్తున్నా, చూడండి. ఏమో మరి ఇంగ్లీష్ పిల్లల తెల్లగా ఉందండి బాబు, ఫేస్లో కలే లేదు. అవునా? సరే అయితే ఇప్పుడు మూడో ఫోటో పంపిస్తున్నా, చూడండి. జాబ్ కంపల్సరీ అని చెప్పా కదండి. సరే ఇప్పుడు సెండ్ చేసిన అమ్మాయి చూడు బాబు, భలే ఉంది. ఏమో మరి పాష్గా ఉందండి బాబు, కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బెటర్. నెక్స్ట్ ఫోటో చూడు. చూసారా, వాళ్ళ పేరెంట్స్ కింద కూర్చుంటే తను పైన కూర్చోయింది. వాళ్ళ పేరెంట్స్కే రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇంకా మనకేమిస్తుంది. అందుకే క్యాన్సిల్. అబ్బా, ఇది చూడు బాబు, భలేగుంది. చూసారా, వాళ్ళ అమ్మ నోట్లో ఫుడ్ పెడుతుంది, ఇంకా మాకేం పెడుతుంది. ఇన్ని వంకలా. అయినా వచ్చే అమ్మాయి జాబ్ చేస్తూ అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నా. నెక్స్ట్. సరే బాబు, ఇవి కాకుండా ఇంకా వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఉంటే దాన్ని బట్టి ప్రొఫైల్స్ పంపిస్తా. రెస్పెక్ట్ ఇవ్వాలండి. బయటికి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. మెయిన్ థింగ్, పదే వాళ్ళ పుట్టింటికి వెళ్ళకూడదు. ఇంకా కట్నాలు కానుకలు మామూలేగా. పెట్టేయన్నానా? నీకు అసలు పెళ్ళి అవ్వదు. అదేంటి మేడం? అయినా నేను అడగడంలో తప్పేముంది? పాపం మేడం హర్ట్ అయినట్లుంది. ఏమైంది? ఎప్పుడు కూల్గా ఉండే మేడం మీరు ఫైర్ అవుతుంది. ఏంటి పొద్దున్నే మా మేడం చిట్పట్లాడుతుంది. పొద్దున్న మంచి జిడ్డుపట్టి తగిలింది. అమ్మాయిలు దొరకడమే కష్టం అనుకుంటే దాంట్లో మళ్ళీ ఆప్షన్లు, రిక్వైర్మెంట్లు. అయినా మేడం ఏంది ఫ్రస్ట్రేషన్లో ఉంది. సర్లే, 2 రోజులు లాగా కలుద్దాంలే. ఏమైంది మేడం అంత చిరాగ్గా ఉన్నారు? ఏం లేదులే. అబ్బా ఏమైంది చెప్పండి మేడం. ఈ కాలంలో ఇన్ని కండిషన్లు పెడితే పెళ్ళిళ్ళు అవుతాయా ఎవరికైనా? ఏమైనా చెప్తేనే కదా మేడం. ఎక్కువ తెలుపు ఉండకూడదు అంటారు, అలాగని నలుపు ఉండకూడదు అంటారు. జాబ్ చేయాలంటారు, బయటకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలంటారు. పార్ష్గా ఉండకూడదు అంటారు, కానీ కొంచెం ట్రెండీగా ఉండాలంటారు. ఇన్ని కోరికలుంటే అసలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా మేడం? అదే కదా నా బాధ. ఏంటో ఈ జనాలు, కొన్ని కావాలన్నప్పుడు కొన్ని సర్దుకుపోవాలి. అప్పుడే కదా పెళ్ళనే బంధం బలపడుతుంది. మీకు తెలిసినంత మాత్రం చేసుకునే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారే. ఏం చేద్దాం మేడం, కలికాలం మరి. నిజమే శిష్ట. సర్లే గాని ఆ ఎన్ఆర్ఐ సంబంధం ఏమైంది? అండర్ ప్రాసెస్ మేడం. ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయంట, వాళ్ళకైతే ఓకే. ఇక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని ఓకే అంటే పీపీలు డుబ్డుబ్లే మేడం. అబ్బా సంతోషం, మంచి వార్త చెప్పారు మేడం. ఇంతవరకు మనం సెట్ చేసిన పెళ్ళన్నిటికీ వెళ్ళాం కదా, అలానే ఇప్పుడు అమెరికాకు కూడా వెళ్తామా మేడం? ఇప్పుడు మనకున్న బిజీ స్కెడ్యూల్లో అంత దూరం 24 hours జర్నీ అంటే నా వల్ల కాదు. వాళ్ళు ఇప్పుడు ఎలా మ్యామ్? అదే ఎలా అని ఆలోచిస్తున్నా. పోనీ మీరు వెళ్తారా? మేడం మిమ్మల్ని వదిలి మేమే వెళ్తాం మేడం. పైగా చికాగో సుబ్రహ్మణ్యం గారు కూడా నమ్మంటున్నారు. అవునవును, ఆయన కూతురు పెళ్లి చేసినది కూడా మనమే కదా. ఒకసారి టైం చూసుకుని వెళ్ళేసొద్దాంలే అన్ సీజన్ లో. అన్ సీజన్ లో వావ్, ఎంత పెద్దగా ఉందో. ఇదైతే బాగా సరిపోతుంది. బాగుంది కదా కళ్యాణ మండపం? బాగుంది మేడం. మనం సెట్ చేసాం కదా, ఆ సంబంధానికి అయితే ఈ కళ్యాణ మండపం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. సరిపోతుంది మేడం. వాళ్ళు 1500 నుంచి 2000 మెంబర్స్ వరకు వస్తారని చెప్పారు. ఈ ఫంక్షన్ అయితే సరిపోతుంది. ఈ ఫంక్షన్ హాల్ మోర్ దెన్ 2000 కెపాసిటీ మ్యామ్. ఓకే మా, అయితే ఈ ఫంక్షన్ హాల్ ని వాళ్ళకు ఒకసారి చూపించి ఫిక్స్ చేసేద్దాం. సరేనా? పదండి వెళ్దాం. సరే పదండి మేడం. ఏం హర్షు, రా. శ్రీవిద్య మ్యారేజ్ బ్యూరోలో ఉన్నారే, రా నాన్న వెళ్దాము. ఎవరిది ఇటువైపు వస్తుంది? నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మీరు శ్రీవిద్య మ్యారేజ్ బ్యూరో కదా, పెళ్లి ప్రపోజల్ చూస్తారు కదండి. మ్యామ్ మీకే తెలుసు? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారమ్మా. మాకు తెలిసిన వాళ్ళకు కూడా మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మ్యారేజ్ ఫిక్స్ అయిందంట, అందుకని అడుగుతున్నానమ్మా. అవునా, సంతోషం మేడం, చెప్పండి. మా అమ్మాయికి కూడా మ్యారేజ్ ప్రపోజల్ చూస్తున్నామండి. మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్తారా?